హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. ఈరోజు అయితే మేము 7 రూపాయలకు సో ఇప్పుడైతే మా నాన్న అయితే ఇప్పుడు టాటా బండికి అయితే బాగా నీళ్ళు కొట్టేసి తుడిచేసి అయితే బొట్లు పసుపు కుంకుమ అయితే బొట్లు గిట్ట పెట్టేసి పూజ అయితే చేసి మేమైతే ఎక్కడికైనా వెళ్తే కూడా ఇట్లనే బయలుదేరుతాం. అంటే పూజ చేసుకుని ఏదైనా కూడా అగరబత్తీలు అయితే ముట్టించి ఫస్ట్ మా నాని పూలు గిట్ట పెట్టి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టేసి అయితే మేము బయలుదేరుతాం అనమాట. ఇంకా మేము అందరం కిందనే దిగేసి ఇంకా చూసేస్తున్నాము. చూడండి, మా కుషాలు చూడండి ఎట్లా వేస్తుంది. ఇప్పుడైతే బండి లోపలైతే ఫ్లవర్స్ పెడుతున్నాం, పూలు పెట్టేసి అయితే ఇప్పుడైతే మేము బయలుదేరిపోయినాము. పూజ గిట్ట వేసుకొని ఇంకొకటి సామాన్లు గిట్ట నీట్గా కంఫర్టబుల్గా సర్దుకొని అయితే మేము వెళ్తున్నాము. ఇంకా వెదర్ అది ఇదంతా చూసి అయితే మేము అనుకున్నాం వర్షం గిట్ట పడుతుందేమో అనుకున్నాము. ఇదైతే వ్యాన్ ఇంకొకటి మేము 2 బండ్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో మేమైతే దాని ఏమంటారు బాక్స్ అయితే తీసుకొని వెళ్ళినాం మేము. సో ఛార్జింగ్ అయిపోయేదాకా అందరు ఆడిరు, నైట్ దాకా ఫుల్ నైట్ దాకా ఆడిరు అయితే ఇల్లు. మేమందరం చాలా ఎంజాయ్ చేసినాము. ఇంకా అందరం ఆడి 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 ఆ ఛార్జింగ్ అయిపోయేదాకా ఆడిన తర్వాత తొందరగా వండుకుంటున్నారు. సో అందరు వండుకున్న తర్వాత చల్లగా ఆడుకుంటున్నారు. మీకు తెలుసు అది ఓపెన్ గ్లాస్ ఉంటుంది. ఇంకా నైట్ టైం అది కూడా ఇంకా హైవే మేము ఇంకా మా ఇంట్లో ఎవ్వరు లేరు. ఇంకా అందుకని మేము కొంచెం సేపు ఆడి అయితే స్నాక్స్ తిన్నాము. ఆడి స్నాక్స్ తిన్న తర్వాత కొంచెం బాగా ఎంజాయ్ చేసి ఇంకా కూర్చున్నాం, వీడియోస్ తీసుకుంటా మాట్లాడుకుంటా అయితే కూర్చున్నాం మేము. ఇంకా కొంచెం వెళ్తున్నాము అనుకోగానే ఇంకా వీళ్ళైతే పండుకున్నారు ఛార్జింగ్ అయిపోయిందని చెప్పేసి. సో ఇక్కడ దాకా మేము వెళ్ళింది కదా, ఇదైతే నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చుట్టుపక్కల చెట్లు ఉంటాయి. అంటే మేము లేచి నిద్ర మబ్బులోనే వెళ్తున్నాం చూడండి. ఇంకా నిద్ర మబ్బులు అయితే ఇక్కడ మీకు హోటల్స్ అయితే ఉంటాయి, ఇక్కడ రూమ్స్. ఇక్కడ పక్కన మాకు హోటల్ ఉంది, మీకు వాటర్ క్యాన్స్ ఇవన్నీ దొరుకుతాయి. ఇక్కడ పక్కన అయితే రూమ్స్ ఉంటాయి. రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి, కానీ చూపించలేను, నైట్ వచ్చినా కాబట్టి అయితే మేము చూపించలేకపోయినాం మీకు నైట్ అంత వ్లాగ్. ఇప్పుడైతే మేము కొంచెం చెట్లు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అయితే వచ్చినాము. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ కొన్ని వాటర్ మిలన్ చెట్లు, దొండకాయల చెట్లు అయితే ఉంటాయని అన్నారు. సో అవి నిజంగా ఉంటాయని చెప్పేసి అయితే నేను మా మమ్మీ, మా పెద్ద మమ్మీ, మా మామ వీళ్ళందరం అయితే వెళ్ళాము. ఇదైతే దొండకాయ చెట్టు అనమాట. చిన్నగా ఉన్నాయి దొండకాయలు. ఇవి ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే ఇంకా నెక్స్ట్ రావాలి మేము. నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత ఇవి పెరుగుతాయి. అంత పెరిగేలోపు వేరే వాళ్ళు తెంపేసుకుంటారు కాబట్టి మా మమ్మీ అయితే తీస్తుంది మా ర్యాబిట్ల కోసము. ఇప్పుడు తీసేసినా కూడా అది పెద్దగా ఒకటి అవుతుంది. ఇంకా వాటర్ మిలన్ చెట్లు అవి ఇవన్నీ అవుతున్నాయి. ఇంకా మేమైతే స్నానాలకి చెరువు అని చెప్పేసి అయితే చూస్తున్నాము. ఈ పార్ట్ ఆఫ్ ద బిట్ ఇదైతే చాలా కామెడీ అండ్ ఫన్తో ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇంకా పూజలు బోనాలతోనైతే ఉంటుంది. ఇది కొంచెం ఫన్ ఉంటుంది చూడండి. ఇదైతే చాలా ఫన్ ఉంటుంది. ఇంకా పక్కనే వెనకనే అయితే హోటల్ ఉన్న తర్వాత రూమ్స్ ఉన్నాయి కదా. ఇంకా మేమందరం అట్లా లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ జాగ్రత్తగా పాములు అయితే ఉంటాయంట. మేమైతే జాగ్రత్తగా వెళ్ళినాము. జాగ్రత్తగా వెళ్ళేసి అయితే తీసుకొని వచ్చేసినాం. మేము ఎక్కువసేపు కూడా ఉండలే అక్కడ. ఇంకా చెరువు దగ్గరికి అక్కడికి ఇక్కడికి అని చెప్పేసి చాలా తిరిగినాం మేము. ఎందుకంటే మేము వచ్చేది ఒక మంత్లీ 1 ఇయర్కో వస్తాం మేము ఇక్కడికి. ట్రిప్పులు కొడుతూనే ఉంటాం. సో అమ్మ వాళ్ళతో వచ్చినాము కదా, చాలాసార్లు అమ్మమ్మతో ట్రిప్పులు వేస్తాము. సో మేము నాన్నతో వెళ్ళేసరికి కొంచెం తక్కువ అనమాట. ఆ తక్కువ టైంలోనే మేము చాలా మజా చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. మా మమ్మీ తెంపిన చెట్టు అని చూపిస్తున్న చెట్టు మీకు పేరు తెలిస్తే అయితే కామెంట్ చేయండి. ఇంకొకటి మా అమ్మమ్మ వాళ్ళతో అయితే వెళ్ళినప్పుడు చాలా మజా వస్తుంది. ఇక్కడ కూడా చాలా మజా వస్తుంది నాకు. మేము మా నాని వాళ్ళతో వెళ్ళి చాలా తక్కువ, మా అమ్మమ్మ వాళ్ళతో అయితే కొంచెం ఎక్కువనే. ఎందుకంటే మేము వేస్తూనే ఉంటాం. ఇంకా ప్లానింగ్స్ అయితే ఉన్నాయి ఇంకా దీని తర్వాత. ఈ వీడియో అయితే మేము 7 రూపాయలు అయితే వెళ్ళింది. కొంచెం లేట్ అయితే పెడుతున్నాయి, ఎందుకంటే ఈవెంట్ల మీద ఈవెంట్లు అవుతున్నాయి ఇంట్లో అయితే. అందుకని పెట్టలేకపోయినాము ఈ వ్లాగ్ అయితే.
మీకు కొంచెం చూడడానికి బోర్ అనిపించవచ్చు కానీ దీని ముంగటైతే చాలా మజా వస్తుంది, మీరే నవ్వుకుంటారు. ఇంకా మేమైతే ఇంత చెట్లన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి అయితే వెళ్తున్నాం. ఇంకా చెరువు అవి ఇవన్నీ ఒకటి చూస్తున్నాం కదా, చిన్న చెరువు అనమాట అది. మేము అక్కడికైనా అక్కడ పాములు ఉంటాయంటే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాము, ఎందుకంటే ఇక్కడ పక్కనే కదా మా రూమ్స్ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి మేము ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ అటు వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కుక్క పిల్లలు చాలా ప్యారెట్స్ అవి ఇవన్నీ ఉన్నాయి. గుడి దగ్గర అయితే మేము చాలానే కొన్నాము, మీకు చూపించలేను ఆ వీడియో. చూస్తున్నారు కదా, ఈ 3 కుక్క పిల్లలే మా ఇంటి దగ్గర ఉంటాయి. ఇవి కొంచెం సేమ్ కనిపిస్తున్నాయి, ఇట్లానే 3 ఉంటాయి మా ఇంటి దగ్గర. ఇవి కూడా 3 ఉన్నాయి, చాలా బాగున్నాయి, చిన్న క్యూట్ ఉన్నాయి. సో ఇది మా గెస్ట్ హౌస్ వెనకాలనే ఇది చూస్తున్నారు కదా, ఇది అయితే మేము ఉండే రూమ్ అనమాట. ఇదైతే బయట అంటే నార్మల్గా మనం కుకింగ్ చేసుకునేటప్పుడు అయితే ఇక్కడే చేసుకోవచ్చు. అక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా అయితే వాష్రూమ్, ఇక్కడైతే పెద్దగా పనుకునేవాడికి ప్లేస్. ఇదైతే మేము ఇంకా వెళ్తున్నాం. మేము ఏం చేస్తున్నామంటే ఇంకా అక్కడికైతే వెళ్ళి స్నానానికి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ బ్రష్ చేసుకొని ఇంకా బ్రెడ్ ఇంకా చాయ్ తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి మేము అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడికైనా మాకు దగ్గరనే కాబట్టి, బట్ కార్లో అయితే పచ్చి ఉంటుంది కాబట్టి మేము కార్లో అయితే వెళ్తున్నాము, నార్మల్గా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి చిన్న బ్రిడ్జ్, ఇదేమో ఆకులు ఉన్నాయి బట్ అది నాకు తెలియదు. ఇదంతా మొత్తం అంటే ఇక్కడ చూస్తే మీకు ప్లాంట్స్ అని అనిపించచ్చు, బట్ దాని కింద వాటర్ అయితే ఉన్నాయి, పొలాల్లాగా ఉన్నాయి. బట్ ఇదేం పొలమో నాకు తెలుస్తలేదు, ఎవరికి తెలుస్తలేదు. ఇంకా ఇక్కడికైనా చాలా దగ్గరనే, ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మీరు మా వీడియోని లైక్ చేయలేదంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొకటి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఇట్లా అంటే సపోర్ట్ చేశారనుకోండి, మేము మీకు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కొంచెం లేట్ అయినా కూడా మంచి తెస్తాం మీకు. మీరు కామెంట్ చేయండి, అంటే ప్రాంక్ వీడియోసా, నార్మల్గా అంటే ఫుడ్ వీడియోసా, ఫుడ్ ఛాలెంజ్సా, ఇట్లా అంటే టెంపుల్స్ దగ్గరికి వెళ్ళాలా, మీరు కూడా చెప్పండి. కొత్త టెంపుల్స్ ఏమైనా మాకు కామెంట్ చేయండి, మేము కూడా అక్కడికి వెళ్ళి అయితే మీకు వెళ్ళేసి మీకు వీడియో అయితే చూపిస్తాము. ఇంకా చాలా గుళ్ళు అయితే ఉన్నాయి కొత్తవి, ఇంకా మీకు కొన్ని రోజుల్లో అయితే చూపిస్తాం మేము. ఇంకా ఈసారి అయితే మేము చాలా ఫన్ చేసినాం అనమాట. ఇంక ఇప్పుడైతే స్ట్రైట్ వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడు మీకు ఆ బ్రిడ్జ్ దగ్గర చూపించినా కదా, అదే ఇది పొలము. ఇప్పుడైతే స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. మేము అక్కడికి స్నానం చేసుకుని అందరు వచ్చేస్తున్నారు, మేము ఇప్పుడు వెళ్తున్నాం లేట్గా, ఎందుకంటే మార్నింగ్ వచ్చిన ఇదంతా బట్టలే. ఇక్కడ బట్టలు, ఆటోలు, కార్లు, బైక్లు చాలా అయితే వచ్చినాయి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయంటేనే మేము ఇక్కడికి వచ్చినాము, లేకపోతే నార్మల్గా రాకపోతుండే, లేకపోతే నార్మల్గా చిన్న వాటిలో చేసుకుంటుండే. బట్ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయని మా మమ్మీ, మా డాడీ, ఇంకా మా మామ వాళ్ళైతే తెచ్చినారు మమ్మల్ని. అక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో, చాలామంది ఇక్కడ స్నానం చేస్తారు, మీరు చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. మేమేమనుకున్నాం అటు సైడ్ లోతు ఉందనుకొని లోతు లేని సైడ్కి అయితే వచ్చాము మేము మెట్ల దగ్గర. ఇక్కడ స్టెప్ పైన అయితే మేము కూర్చొని అయితే బాగా ఆడినాము. బట్ ఇక్కడ తర్వాత అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి మా డాడీ, మా మామ వీళ్ళందరూ వెళ్తా అంటే సో మేమందరం అక్కడికి కూడా వెళ్ళాము. చాలా బాగుంటే ఇక్కడ కొంచెం లోతు ఉంది, మా మమ్మీకి కొంచెం లోతు అంటే భయం కాబట్టి మేము కూడా ఎక్కువ నీళ్ళలోకి వెళ్ళాము. బట్ చాలా ఎంజాయ్మెంట్ అయితే వస్తుంది. చూడండి ఎట్లా ఆడుతున్నారు ఒక్కొక్కరు. ఇంకా మగ్గు తీసుకొచ్చి ఇంకా చూడండి మా బావ, మా డాడీ అయితే ఎట్లా వేస్తున్నారు చూడండి. అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర మా మామ వీళ్ళందరూ అయితే వెళ్ళినారు, మా మామ, మా డాడీ వీళ్ళందరూ వెళ్ళేసి అయితే అక్కడ వాటర్ ఫాల్స్ కింద అయితే కూర్చున్నారు. కానీ మా మమ్మ అయితే ఇక్కడే చేపిస్తుంది మాకు. ఇప్పుడు మా మామ వాళ్ళు అక్కడికి రమ్మంటున్నారు, బట్ మేము వెళ్ళాము కాబట్టి ఇంకా మేము ఇక్కడే చేస్తున్నాము. చాలా కామెడీ ఉంది చూడండి ఒకసారి, అందరు వీడియోలు, ఫోటోలు అవి ఇవన్నీ తీసుకుంటున్నారు. మా పెద్ద డాడీ వీళ్ళందరూ అయితే అక్కడికి వెళ్తారు, మేము ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ కూడా అటు సైడ్ అయితే చెట్లలాగా అయితే ఉంది. ఇక్కడ మీరు స్నానం చేసుకోవడానికి వస్తే కొంచెం జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అక్కడ మొత్తం జారు ఉంది మొత్తము. కొంతసేపు అయితే మేము అందరం జారుతుండే కానీ పట్టుకున్నాడు మా పెద్ద డాడీ, మా మామ వాళ్ళైతే పట్టుకున్నారు మమ్మల్ని.
ఇంకా చూడండి మేమైతే వాటర్ ఫాల్స్ కిందకైతే వచ్చినాం. చాలా మజా వచ్చింది. ఇంకొకటి ఇట్లా దాని రాయి పైన అయితే గ్రిప్ ఉంది కాబట్టి మేము ఇట్లా చేతులు పెట్టి ఇట్లా నొలిగితే చాలా బాగా ఫీల్ అనిపించింది. మా మమ్మీ మా పెద్దమ్మ చూడండి ఎంత కామెడీ ఉన్నారో. సో ఇప్పుడు మేమైతే ఇక్కడ ఈత కొట్టుడు కూడా నేర్చుకుంటున్నారు కొంతమంది అయితే. అటు సైడ్ లోతుంది కాబట్టి మేము ఇటు సైడ్ వచ్చినాము. ఇంకా షాంపూలు పెట్టేసి బాడీ వాష్ అని చెప్పేసి మా అత్త చూడండి ఇంకా వీళ్ళందరం స్నానం గిట్ట అవన్నీ చేసి ఇంకా మేమైతే ఇదైతే ఈ ఫొటోస్ అనమాట మేము దిగినాయి. సో భయం ఉన్నా కూడా కొంచెం చాలా మంచిగా చేసుకున్నాం. మా డాడీ అయితే చూడండి ఇంకా అయిపోయినా కూడా రమ్మంటే వస్తలేడు మా డాడీ. ఇంకా మేమందరం అయితే ఇక్కడికైనా వెళ్తున్నాము. ఇప్పుడైతే మేమందరం ఇంకా హెయిర్ అవి ఇవన్నీ తుడుచుకొని చెప్పేసి మేము నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నాం. మొత్తము ఇడికని దగ్గరనే కాబట్టి వచ్చిన దారిలోకైనా మేమైతే వెళ్ళిపోతున్నాము. సో చూడండి మా డాడీ అందరు వెళ్ళిపోతున్నారు కూడా వీళ్ళైతే వస్తారు మాటనే వింటలే. మా డాడీ అయితే తర్వాత వస్తాడంట. ఇంకా మా డాడీని వదిలేసి మేము వచ్చేసినాం ఇంటికి. అక్కడ చూస్తున్నారు కదా మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆ రాయిలల్లో అంటే జారుడు ఉంది. మీరు కూడా చూసుకోకుండా వెళ్తే జారైతే పడతారు. జాగ్రత్త పడతాడు. ఇప్పుడు చూడండి మా డాడీ హాయ్ ఎట్లా చెప్తున్నారు. ఇంకా మేమందరం ఇలా వేసుకొని మా పెద్ద డాడీ అయితే వచ్చేసిండు. మా పెద్దమ్మ అయితే ఫేస్ వాష్ అయితే చేసుకుంటుంది. ఫేస్ వాష్ చేసుకొని ఇంకా మా అత్త మా నాని వాళ్ళైతే అక్కడికి వెళ్ళిర్రు. ఇంకా మేమైతే స్నానాలు గిట్ట అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి చూడ్చుకొని అయితే వెళ్తున్నాము. ఎందుకంటే నేను జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నానంటే ఎందుకంటే మా చెల్లికి అక్కడ కాళ్ళ దగ్గర గీసుకపోయింది. పార్ట్ 2లో బోనాలు చేస్తాం, అది చూసేసేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.